ఎవడైనా చస్తే పిలవకుండా పోవద్దనేది లేదు. ఎవడైనా పోతే పోవాలి, పలకరించాలి, 4 మాటలు చెప్పాలి, ఆర్థిక సహాయం అవసరమైతే చెయ్యండి, ఏదైనా చెయ్యండి. పోయినప్పుడు ద్వేషాలు పెట్టుకోకండి. మరణాంతాని ద్వేషాన్ని, మరణాంతాని ఈ కోపాలు, తాపాలు, పాపాలు ఈ మనిషి ఉన్నంత కాలమే. పోయిన తర్వాత ఎప్పుడూ కూడా అటువంటి భావజాలం వద్దు. నేను తండ్రి శవాన్ని చూడాని కొడుకనొద్దు. కొట్టుకుంటే కొట్టుకోవచ్చుగాక, భర్త శవాన్ని భార్య, భార్య శవాన్ని భర్త. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు కలియుగంలో చాలా జరుగుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. ఇంకొకటి కూడా మీ అందరికీ నేను చెప్పవలసినటువంటి మాట ఉంది. ఈ మధ్య మానవత్వం అనేటువంటిదే కోల్పోయింది సమాజంలో. మానవత్వం పూర్తిగా గంగలో కలిసిపోయింది. ఎందుకు అంటే ఎవరైనా అద్దె ఇళ్లలో ఉంటే, అద్దె ఇంట్లో ప్రాణాలు పోతే శవాన్ని ఇంటికి తీసుకొని రానివ్వనంత కఠినత్వంలో బతుకుతున్న సమాజంలో మనం బతుకుతున్నాం. నేను చెబుతున్న మహాభారత వేదిక మీద చెబుతున్నా, మీరు రికార్డు చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎవరి ఇంట్లోనైనా అద్దె వాళ్ళు కనుక మరణించిన సమయంలో ఆ దోషమనేటువంటిది ఆ ఇంటి వారికి వర్తించదు కాక వర్తించదు. ఒకవేళ అలా శవం గనక ఉండి మీరు కొంత అనుమతిస్తే మీకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం వస్తుంది. అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది. ఒక అనాథ శవానికి సంస్కారం చేస్తే, ఒక అనాథ శవం లేకపోతే ఇల్లు లేనటువంటి వారికి ఒక శవం పెట్టుకోవటానికి ఏం పోయిందా? నీదా ఇల్లది? నీకంటే ఒకవేళ నీదే గనక ఇల్లు అయితే నీకంటే ముందు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఆ ఇంటి పేపర్లలో ఎవరి పేర్లు ఉన్నాయి, వాళ్ళంతా ఎక్కడికి పోయారు? వాళ్ళకంటే ముందు లింక్ డాక్యుమెంట్లలో ఎవరి పేర్లు ఉన్నాయి, వాళ్ళంతా ఎక్కడికి పోయారు? ఇది నాది అనుకుంటున్నావు, కానీ ఏది నీది కాదు. భూలోకంలో నీది అయినది కేవలం నీవు సంపాదించుకున్న పుణ్యం మాత్రమే. అది ఒక్కటి మిగుల్చుకుంటే చాలు. వెధవ ఇంటి మీద మమకారం, ఇంటి మీద మమకారం. ఇలా చెప్పినప్పుడు ఒక ఆయన ప్రశ్నించాడు, మీరు చేయగలరా? నేను చేశా కాబట్టి చెబుతున్నా. నేను కొత్త ఇల్లు కట్టుకొని 2 నెలలు కాదు గృహప్రవేశం చేసుకున్నాము, కానీ మా సోదరుడే పాపం ఇల్లు లేదు. చాలామంది ఏమన్నారు, కొత్త ఇంటికి గృహప్రవేశమైన ఇంటికి శవం వస్తుందని బొందన. గృహప్రవేశం అయితేనేమి ప్రాణం కంటే విలువైనదా ఇల్లు? ప్రాణం కంటే ముఖ్యమా? ఏం తప్పు? ఇది చెప్పిందా ధర్మం? ఇలా చెప్పిందా ధర్మం? అటువంటి శవాలను ఊర్లో పెట్టండి, ఇంటికి తీసుకురావద్ది అని కనుక ఏదైనా శాస్త్రం చెబితే ఆ శాస్త్రాలను తీసి పడేయండి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే అటువంటివి శాస్త్రంలో చెప్పరు చెప్పరు చెప్పరు. ఎప్పుడు కూడా ధర్మం ధర్మంగానే చెబుతుంది. భయపడకండి. చావు విషయంలో ఎన్ని భయాలో. 50 ధర్మ సందేహాలు అడిగితే 48 చావువే. ప్రతిదీ చావు అంటే భయపడ్డం. ఎందుకు భయపడాలి? పోయింది బాడీ పోయింది. మానవత్వం కొంత చెప్పుకోండి. ఈ మాట నేను చెబుతున్నా, దయచేసి మీరందరూ కూడా ఎవరికైనా అద్దెకు ఇల్లు ఇచ్చారు అంటే మీరు చాలా యోగ్యులు అనుకోండి. చాలా సంతోషంగా అద్దె వస్తుంది, మీకు ఇవ్వడం న్యాయమే. కానీ అద్దె రోజు ఇస్తున్నటువంటి వాడి దగ్గర డబ్బులు పుచ్చుకుంటాం. వాడు ఏదో రోగం వచ్చి, ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఎవరికైనా క్యాన్సర్ లాంటి రోగాలు ఉంటే ఇల్లు ఖాళీ చేయిస్తున్నారు. ఎప్పుడు పోతాడో అని. ఇది మానవత్వమా చెప్పండి? ఇంత దరిద్రంలో బతుకుతున్నామా ఈ సమాజంలో? ఇటువంటి సమాజంలో ఉండొద్దు. మారండి, భయాలు విడిచిపెట్టండి. ఎవరైనా ప్రాణాలు కోల్పోయిన తత్క్షణంలో అతడు శివస్వరూపాన్ని పొందుతున్నాడు. అందుకే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, శవాన్ని చూచినప్పుడల్లా మీ లోపల భావం ఏమిటి అంటే
వీడు శవము కాదు, సాక్షాత్తు ఇప్పుడు శివుడైపోయాడు. ఎందుకంటే వాడు మహాశ్మశానానికి వెళ్తున్నాడు. ఆ చిన్న ధర్మం, అందుకే ఇది చాలా అవసరం కాబట్టి ఇంత గట్టిగా చెబుతున్నాను. రోగులను ఇండ్ల నుంచి ఖాళీ చేయించకండి. ఒకవేళ ఖాళీ చేయిస్తారు, ప్రాణం పోయిన వ్యక్తిని తిరిగి ఇంటికి రానివ్వరు. కాలం ఎవ్వడిని విడిచిపెట్టదు, మరల ఈ కాలచక్రం గిర్రున తిరుగుతుంది. మరుసటి జన్మలో నీకు ఆ గతి పట్టవచ్చు. ఆ గతి పట్టినప్పుడు ఈ ఆలోచన నీకు ఉండకపోవచ్చు. నిన్ను మున్సిపాలిటీ బండిలో వేసేసి తగలబెట్టవచ్చు. జరిగి తీరుతుందా? 100కు 100% జరిగి తీరుతుంది. కాలం ఎవ్వడిని విడిచిపెట్టదు. ఎవరైనా మరిచిపోవచ్చు, కానీ ప్రకృతి చూస్తూ ఉంటుంది. కాబట్టి ఉండంగానే పుణ్యం ఆచరించండి, పుణ్యాన్ని చెయ్యండి. ఇంత ఎందుకు చెబుతున్నా అంటే, ఇంత చెప్పినా మరణ ఆలోచనలో పడతారు. ఏ ఆలోచన వద్దు, చెయ్యండి. శవం అనగానే ముందు భయాలన్నీ విడిచిపెట్టాడు. వాళ్ళ ఇంటికి పోయి అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి రావచ్చా, పరామర్శించినటువంటి వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత ఇక్కడికి రావచ్చా, అక్కడికి పోవచ్చా, ఈ వచ్చా ఆ వచ్చా, వీళ్ళ దుంపలు తెగ ఇవే ధర్మ సందేహాలు. ఇక మారరు. 90 ఏళ్ళు వచ్చినా నీ బొందక ఎందుకురా? 90 ఏళ్ళు వచ్చి ఇంకా ధర్మ సందేహం ఇదే అడగాల్సింది. జ్ఞానంగా రావద్దు. ఏమవుతుంది ఈ చావు మీద? అందుకే ఒకసారి నేను ఎప్పుడు అనుకున్నా, ఎవరికైనా ఒక ధర్మ సందేహాల ప్రోగ్రాం పెడితే నాకు తెలుసు 100 మంది అడిగే సందేహాల్లో 90 సందేహాలు చావువే, దీనికే ఉంటాయి. ఎందుకు? దాని చుట్టూ గూడు కట్టిన భయం, దాని చుట్టూ గూడు కట్టినటువంటి అనుమానం, దాని చుట్టూ గూడు కట్టినటువంటి స్వార్థం, దాని చుట్టూ గూడు కట్టినటువంటి ఇవన్నీ మనుషులను పాడు చేస్తున్నాయి. వద్దు. మనిషిగా బ్రతకాలి. మానవుడు మాధవుడు కావటం కోసమే రామాయణ భారత భాగవతాల యొక్క సృష్టి జరిగింది ఈ జగత్తులో. కాబట్టి సంతోష్ కుమార శాస్త్రి గారి దగ్గర భారతం విన్న తరువాత మా మనస్సులో ఏ సందేహం లేదు అని మీరు ఒక్కరైనా ఈ పుణ్యం ఆచరించినా అది నాకు ₹1,00,00,000 దక్షిణ. అది నాకు పెద్ద దక్షిణ. అది చాలు. అంతకంటే నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మారాలి. కొంత సమాజంలో కొంత మార్పు తీసుకొని వచ్చే ప్రయత్నం. ఈ పిచ్చి ఆచారాలు, పిచ్చివి చాలా ఉన్నాయి. ఇంకా చాలా చెబుతా, చాలా టైం కావాలి. ఇంకా ఎంతో, ఎందుకంటే ఈ ఒక్కసారి చెప్పినా సరిపోదు. ఇది ఒక 20-30 సార్లు చెప్పి మనస్సుల మీద, ఎందుకంటే రాయి మీద నీళ్లు పోస్తే రాయి మెత్తబడుతుందా? ఎంత నూరినా మెత్తబడదు, ఎందుకంటే అది పాషాణం. ఇవాళ మానవ హృదయం పాషాణంతో సమానమైపోయింది. అందుకే దీన్ని చాలా అందుకే రోజు భగవంతుడికి ప్రార్థన చేసేది అదే, భగవంతుడితో మొరబెట్టుకునేది ఇదే. స్వామి, కొంత మార్చు ఈ మానవ లోకంలో, కొన్నిటినైనా మార్చు, దయ చూపించండి. మానవుడి యొక్క హృదయం అంటేనే దయ. చాలా సీన్స్ చూస్తూ ఉంటాం. ఒక పెద్ద పులి ఒక చోట ఒక పాలు తాగుతున్నటువంటి చిన్నపిల్లలు పాలు తాగుతూ ఉంటే, ఒక కుందేలు పాలిస్తూ ఉంటే, ఆ కుందేలు నువ్వు తిందామనుకొని మెడపట్టుకొని తీసుకొని వెళ్ళి మరల ఏమైందో ఏమో తెలియదు కానీ పాలు తాగుతున్న పిల్లలకు లాగి తీసుకొచ్చారనే ఒక దృక్పథంతో మరలా ఆ పెద్ద పులి ఆ కుందేలును అక్కడే వేసి తినకుండా వెళ్ళిపోయిన సంఘటనలు చూస్తూ ఉన్నప్పుడు
అది పెద్ద పులిగా కనిపించలేదు. ఈనాటి మనుష్యుల కంటే పెద్ద పులి చాలా దయగలిగినటువంటిది అన్న విషయం అర్థమైపోయింది. ఒక పెద్ద పులికి మార్పు కలిగింది, మనకు కలగదే? కలగాలి. కలగటం కోసమే భారత ప్రవచనం. అందుకే కలగటానికే నా భారతం. అడుగడుగున ఇవే ఎందుకు చెబుతున్నా అంటే, ఏదో విన్నాం వెళ్ళిపోయామనేది కాదు. విన్నది 10 మందికి చెప్పండి. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పుంటే నన్ను నిలదీసి అడగండి. నేను ఎక్కడికి పోను, మీకు ఎప్పుడు అవైలబుల్లో ఉంటా. ఏదైనా పొరపాటు చెప్పాను, లేనిది చెప్పాను, ఊహించి చెప్పాను, నా ఇష్టం ఉన్నది చెప్పాను అంటే మీరు అడగండి. ఇష్టం ఉన్నది చెప్పం. ధర్మం ధర్మంగానే, శాస్త్రం శాస్త్రంగానే, అంతే. ఇష్టం ఉన్నది చెప్పుకుంటే రీల్స్లోనే బతుకుతా, నాకు వ్యూస్ వస్తాయి, నాకు బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయి, హ్యాపీగా. ఇదంతా అవసరమా? ఈ 9 రోజులు భార్యను పిల్లల్ని విడిచిపెట్టి ఇక్కడ తింటూ అక్కడ తింటూ అక్కడికి పరిగెత్తుతూ ఇక్కడికి పరిగెత్తుతూ ఏమిటి ఇది? కానీ ఇది దీనికోసం కాదు. ఇవన్నీ విడిచిపెట్టినప్పటికీ కూడా నాకు ఒక సంతృప్తి ఏమిటి అంటే, ఇంతమందిలో ఒక్కరు నేను చెప్పింది ఆచరించిన నా జీవితం ధన్యం ధన్యం ధన్యం, అంతే.